బ్యాక్ టు న్యూస్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నిజామాబాద్లో మున్సిపల్ అధికారులు ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా అధికారులు సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. వర్షాకాలం ఉన్నందున చెత్త, నీటి నిల్వలను ఉంచరాదని సూచించారు. శుభ్రత పాటించాలని, వారానికి 3 సార్లు తనిఖీలు ఉంటాయని హెచ్చరించారు. పట్టణంలోని హోటళ్లు, ఇడ్లీ సెంటర్లు, బార్లు, రెస్టారెంట్లు, ఆర్డర్ మెస్లను తనిఖీ చేసినట్లుగా మున్సిపల్ కమిషనర్ తెలిపారు. కొన్ని అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండడం వల్ల మాకు కలెక్టర్ గారు ఇచ్చిన సూచనలు, సిడిఎంఏ గారు ఇచ్చిన సూచనలు అనుసరించి మన దగ్గర ఉన్న టిఫిన్ సెంటర్స్, హోటల్స్ అండ్ రెస్టారెంట్లను కూడా మేము ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. శానిటరీ ఇన్స్పెక్టర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, తర్వాత ఇతర సిబ్బంది సాయంతో కొన్ని హోటల్స్లో చేశాము. అపరిశుభ్రంగా ఉన్న హోటళ్ళకి కొన్నింటికి ఫైన్ కూడా విధించడం జరిగింది. ఎవరు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క హోటల్ యజమానులకు, రెస్టారెంట్ యజమానులకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనకు ఇప్పుడు ఉన్నది వర్షాకాలము. ఏ మాత్రము మనము అపరిశుభ్రంగా ఉంచిన పరిసరాలను అలా మనకు అంటువ్యాధులు, డయేరియా కలర్ లాంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా హైజీన్గా పరిసరాలను ఉంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.